ప్రభుత్వం ఒక 4 హోటళ్ళైతే బుల్డోజర్‌లతోటి మొత్తం అంతా కూడా పడగొట్టేసి నేలమట్టం చేసిందన్నమాట. దీని ఎనకాల చాలా పెద్ద విషాద ఘటన ఉంది. ఎంత పెద్ద విషాద ఘటన ఉందంటే, ఏదైతే ఈ హోటలున్నాయో, ఈ హోటల్‌లోనే అతి పెద్ద అత్యాచారం జరిగిందన్నమాట. ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళని అత్యాచారం చేశారు. ఆ మహిళ కూడాను పెద్ద వయసేం కాదు. 13 సంవత్సరాల అమ్మాయి. ఈ అమ్మాయిని ఈ 4 హోటల్లో 5 రోజులు తిప్పుతూ అయితే దగ్గరగా 30 మందైతే అత్యాచారం చేశారు. ఈ విషయం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చనీయాంశం అవడంతోటి, మొత్తం ప్రతిపక్షాలందరూ కూడా గళమెత్తడంతోటి, నిజంగా ప్రభుత్వం ఇంకేం చేయలేని పరిస్థితిలోని ఏదైతే 4 హోటల్లో ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఈ విధంగా అత్యాచారం చేశారో, ఆ 4 హోటల్లో కూడాను మొత్తం తుడిచిపెట్టేసారన్నమాట. మొత్తం అంతా కూడా నేలమట్టం చేసేసారన్నమాట. అంటే వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. అసలు ఇది ఎక్కడ జరిగింది? అసలు ఈ అమ్మాయిని ఏ విధంగా అపహరించారు? తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఈ అమ్మాయిని ఏ విధంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు? అనే విషయాలు ప్రతీది కూడా మీకు చెప్తాను. అంతేకాకుండా ఈ రోజుల్లోని చాలా దారుణమైన సంఘటనలు బయటపడతా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు బాగా పెరిగిపోతా ఉన్నాయి. వాళ్ళు చాలా సేఫ్ ప్లేస్‌లో ఉన్నాం అనుకుంటున్నారే గానీ, కానీ వాళ్ళని అపహరించిపోతా ఉన్నారు. చాలామంది ఈ విధంగా అత్యాచారం చేసి చంపేస్తా ఉన్నారన్నమాట. రీసెంట్‌లీగా ఒక విషయం కూడా చెప్పాను నేను. ఢిల్లీలోని తన తండ్రి పక్కన పడుకున్నటువంటి ఒక 13 ఏళ్ల పాపని తీసుకెళ్ళిపోయి ఒక టాక్సీ డ్రైవర్ అత్యాచారం చేసి ముళ్ళ పొదల్లో పడేసాడన్నమాట చంపేసి. ఈ విషయం మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంటే నేటి సొసైటీలోని ఆడపిల్లలకి ఎంతవరకు భద్రత ఉందనేది ఒకసారి ఆలోచించండి మీరు. దాని గురించే ఈ విషయాలు ఇప్పుడు చెప్తా ఉన్నాను. సంచలన విషయాలు ఈ పాప విషయంలో కూడా చాలా సంచలన విషయాలున్నాయి. ఎందుకంటే 30 మంది దాకా అయితే అత్యాచారం చేశారంటే 4 ఓటల్లో తిప్పుతూ. ఈ 4 ఓటల్లోని యాజమానులు కూడా ఉన్నారంట చూడండి. ఆ ఓటల్ సిబ్బంది కూడా దీంట్లో ఇంక్లూడ్ ఉందంట. చాలా దారుణమైన సిట్యుయేషను. ఆ విషయాలన్నీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను మీకు. ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. మీరు కూడా తగు జాగ్రత్తగా మీ ఆడపిల్లల్ని భద్రతగా ఉంచుకునే అవకాశం ఉంటది. అటువంటి భద్రతాపరమైన విషయాలు కూడా కొన్ని చెప్తాను. అసలు ఏం జరిగిందంటే ఒక పాప 13 సంవత్సరాలు. ఈ పాప పాపం వాళ్ళ కుటుంబంతో చక్కగా నివసిస్తా ఉంది. చక్కగా చదువుకుంటా ఉంది. ఒక రిక్షా వాడు అటువైపే వెళ్తున్నటువంటి ఒక రిక్షా వాడు ఆ అమ్మాయి మీద కన్ను వేసాడన్నమాట. ఎప్పటినుంచో కన్ను వేసాడన్నమాట. ఆ అమ్మాయిని ఏదో విధంగా అపహరించి తీసుకెళ్ళిపోదామని. అంటే ఆ రిక్షా వాడికి అదే విధంగా ఎవరైతే కొంతమంది దుండగులు ఉన్నారో ఈ దుండగులకి కనెక్షన్ ఉండుంటది. లేకపోతే ఆ రిక్షా వాడు ఈ అమ్మాయి మీద ఎందుకు కన్ను వేసాడు? ఒకసారి ఆలోచించండి మీరు. సో, ఎప్పుడైతే ఈ అమ్మాయి మీద కన్ను వేసాడో, మిగతా ఈ దుండగులందరూ కూడాను 100% అమ్మాయిని తీసుకురా, మీకు ఎంతగానో డబ్బులిస్తామని చెప్పేసి చెప్పుంటారు నాకు తెలిసి మటికైతే. సో, ఎప్పుడైతే ఈ విధంగా అనుంటారో వాళ్ళు దుండగులు, ఈ రిక్షా వాడేంటంటే వాళ్ళ ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తున్న ఈ అమ్మాయి బయటే పాపం ఏదో చిన్న పని మీదైతే కొట్టుకు వెళ్తున్న క్రమంలోని ఈ రోడ్డంట వెళ్తున్న అమ్మాయినైతే అప్పటికప్పుడు ఆ రిక్షా వాడు కిడ్నాప్ చేసి ముళ్ళ పొదల్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి దుండగులకి అప్పజెప్పి అక్కడి నుంచి పరారైపోయాడన్నమాట. దుండగులకి ఆ అమ్మాయిని అమ్మేసాడన్నమాట. కొన్ని డబ్బులకి అమ్మేసాడు. ఎప్పుడైతే ఈ దుండగులకి ఈ విధంగా అమ్మేసాడో, ఆ అమ్మాయిని కనీసం ఒక 3 హోటల్లో తిప్పుతూ 30 మంది అత్యాచారం చేశారన్నమాట. పాపం తల్లిదండ్రులేమో ఇక్కడ మిస్ అయిపోయారని చెప్పేసి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేశారు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్‌లో జరిగింది. రాజస్థాన్‌లో జరిగిన సంఘటన ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు, ఇటువంటి సిట్యుయేషను రాజస్థానే కాదు, మన దగ్గర కూడా జరిగే అవకాశం ఉంటది. మన చుట్టూ ప్రాంతాల్లో జరిగే కూడా అవకాశం ఉంటది. మనం జాగ్రత్తగా లేకపోతే మన ఆడపిల్లలు ఇదే విధంగా బలైపోయే అవకాశం ఉంటదన్నమాట. అందుకనే ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో, ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చి మీకు చెప్తా ఉన్నాను. సో, ఇక్కడ తల్లిదండ్రులు ఎప్పుడైతే ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేశారో, పోలీసులు మిస్సింగ్ గర్ల్ అని చెప్పేసి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారన్నమాట. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఆ కేసు ఏదైతే ఉందో ఆ కేసుని ఆళ్ళు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా దొరకల. దగ్గరగా జూన్ 18వ తారీఖునే ఆ అమ్మాయిని అపహరణ చేస్తే, ఇప్పుడు వరకైతే ఆ అమ్మాయి అంటే దగ్గర 5 రోజులైతే ఆ అమ్మాయి ఎక్కడ కూడా కనిపించలా. కనిపించపోయేటప్పటికి ఆ అమ్మాయి ఏ విధంగా బయటపడిందంటే, పోలీసులు హోటల్‌లో రైడ్ చేస్తా ఉన్నారన్నమాట. ఒకవేళ ఈ ఏరియాలోని ఇటువంటి కార్యక్రమాలు జరుగుతా ఉంటాయి. ఒకవేళ ఈ అమ్మాయిని ఈ విధంగాన కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని చెప్పేసి కోణంలో పోలీసులు మొత్తం హోటలన్నీ కూడా తనిఖీ చేస్తే, ఒక హోటల్‌లోని ఆ అమ్మాయి పట్టుబడిందన్నమాట. అది కూడాను హోటల్ సిబ్బంది. అంటే హోటల్ యాజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వాళ్ళతో పాలంగా హోటల్ సిబ్బంది ఎవరు ఉన్నారో వాళ్ళు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ చాలా మందితో పడుకోబెట్టి అత్యాచారం చేయించి వాళ్ళు కూడా అత్యాచారం చేశారన్నమాట. అంతేకాకుండా అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే హోటల్‌కి తీసుకెళ్ళి అక్కడ కూడా ఈ విధంగా పాపం ఆ అమ్మాయికి నరకం చూపించారు. అలాగే 4 హోటల్‌లో మొత్తం నరకం చూపించేటప్పటికి పాపం 13 సంవత్సరాల పాప పాపం నరకం చూసిందన్నమాట. బతుకుతూ నరకం చూసిందన్నమాట. పాపం ఆ పాప ఎప్పుడైతే ఈ పోలీసులకి దొరికిందో, పోలీసులు పూర్తి ఎంక్వైరీ చేస్తే, ఎంక్వైరీలో కూడా ఒక సంచలన విషయాలైతే బయటపెట్టింది. ఏ విధంగా అంటే, ఆ పాప ఎప్పుడైతే ఈ విధంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడో రిక్షావాడు,
తీసుకెళ్ళి డైరెక్టర్‌గా అయితే ఆ హోటల్ వాళ్ళకి అమ్మేసాడు నన్ను. కొన్ని డబ్బులు కూడా అతనికి ఇచ్చారని చెప్పేసి అదంతా కూడా నా కళ్ళ ఎదుటిగా జరిగింది అని చెప్పి ఆ అమ్మాయి పాపం చెప్పిందన్నమాట. ఆ తర్వాత హోటల్‌లోకి తీసుకెళ్ళిన తర్వాత చాలామంది వ్యక్తులు బయట వ్యక్తులు వచ్చి నన్ను బలవంతంగా అయితే మందు తాగమని చెప్పి బలవంతంగా మందు కూడా తాగించారు. చిత్రహింసలకు గురిపెట్టారు నన్ను అని చెప్పి పాపం నిజంగా ఏడుస్తూ అయితే మొత్తం ఎంక్వైరీలో చెప్పిందంట. చూడు ఎంత బాధాకరమైన విషయం. ఎప్పుడైతే ఈ విధంగా చెప్పిందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికైతే ఈ విషయాలన్నీ కూడా ఈ పోలీసులందరూ కూడా సబ్మిట్ చేశారన్నమాట. ఈ విధంగా జరిగింది. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి 5 రోజులైతే చిత్రహింసలు పెట్టారు. ఈ 4 హోటలు యాజమాన్యం అదేవిధంగా సిబ్బంది ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా కలిపి అని చెప్పి చెప్పడంతోటి ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికైతే ఎక్కలేని కోపం వచ్చిందన్నమాట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక చెడ్డ పేరే కదా! లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. శాంతి భద్రతలు మొత్తం కూడా నశించిపోయని చెప్పేసి ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తారన్నమాట. ఎందుకంటే లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేసే బాధ్యత ఎవరిదే? ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వానిదే అవుద్ది. అందుకని చెప్పేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తది కాబట్టి ప్రభుత్వం ఏమన్నా క్విక్ యాక్షన్ తీసుకుందన్నమాట. ఎంత క్విక్ యాక్షన్ తీసుకుందంటే ఏదైతే హోటలున్నాయో ఈ హోటలన్నిట్లో కూడాను 4 హోటళ్ళు కూడాను మొత్తం భూస్థాపితం చేసేమని చెప్పేసి బుల్డోజర్‌లు పంపించింది. బుల్డోజర్‌లు పంపించి మొత్తం హోటలన్నిట్లో కూడా నేలమట్టం చేసేసిందన్నమాట. మొత్తం వాళ్ళ యొక్క ఫ్యామిలీలు ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీలొచ్చి గగ్గులు పెట్టినా గాని, వాళ్ళు ఏడ్చినా గాని, వాళ్ళ మగాళ్ళొచ్చి ఇంక రిపీట్‌గా మేము ఎప్పుడు చేయము. మాకు ఏ నేరం కావాలో నేరం మేము అనుభవిస్తాం. మమ్మల్ని జైలుకి పంపించని చెప్పి ఆ బుల్డోజర్‌కి ఎదురుగా వచ్చినా గాని అసలు ఒప్పుకోల. ససేమిరా ఒప్పుకోల. మొత్తం 4 హోటళ్ళు కూడా నేలమట్టం చేశారన్నమాట. ఒక్కొక్క హోటల్ ఒకసారి చూసుకుంటే గనుక ఒక్కొక్కటి 4 అంతస్తులు, 5 అంతస్తులు పెద్ద పెద్ద హోటల్ మాట. నాకు తెలిసిన మటుకైతే ఒక్కో హోటల్ వచ్చి 2,00,00,000, 3,00,00,000 ఉంటది. ఈ 4 హోటల్ కలిపి ఒక 15,00,00,000 ప్రాపర్టీ ఉంటదేమో. ఈ 15,00,00,000 ప్రాపర్టీని మొత్తం నేలమట్టం చేసేసారు. నేలమట్టం చేసేటప్పటికి నిజంగాను దేశవ్యాప్తంగా అయితే దాన్ని హర్షం వ్యక్తం చేశారన్నమాట. కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు మీరు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని చెప్పేసి రాజస్థాన్ మొత్తం ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. పోలీసులు ఈ 30 మందిలోని 12 మంది అరెస్ట్ చేశారు. మిగతా మందిని అందరూ కూడాను ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పేసి కూపీ లాగుతూ పట్టుకుంటా ఉన్నారు. అందరూ కూడా పరారైపోయారన్నమాట. ఎందుకంటే ఈ అమ్మాయి పాపం చాలా మంది మొఖాలు గుర్తించింది. కొంతమంది మొఖాలను గుర్తించలేకపోయాక కొంతమంది తప్పించుకొని తిరుగుతా ఉన్నారు. అటువంటి వ్యక్తులందరూ కూడాను కూపీలాగి మొత్తం అందరూ కూడా పట్టుకోవడానికైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారన్నమాట. సో, ఈ వీడియో చేయడానికి ప్రధానమైన ఒక కారణం ఉంది. ఏంటంటే చాలామంది వ్యక్తులు అంటే చాలామంది పేరెంట్స్ మీరు తప్పుగా అనుకోవద్దు. కొంతమంది మీరు అజాగ్రత్తగా ఉంటారన్నమాట. మా ఆడపిల్లకి ఏమవుద్దిలే, ఈ పక్కనే ఆడుకుంటుందిలే అని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ వదిలేస్తా ఉంటారు. ఇక్కడే ఆడుకుంటుంది కదా అని. 13 సంవత్సరాల చిన్న అమ్మాయి అనిపిస్తది మనకి. నాకు కూడా అనిపిస్తుంది. 13 సంవత్సరాలంటే పెద్ద వయసేం కాదు. చాలా చిన్న అమ్మాయి నాకు తెలిసి మట్టుకు. ఆ అమ్మాయిని ఎవరేమంటారులే అని చెప్పే ఉద్దేశంలో కొంతమంది పేరెంట్స్ ఉంటారు. మనకి చాలా నెగ్లిజెన్సీగా ఉంటారు. అటువంటి క్రమంలోనే కొంతమంది కామాంధులు, క్రూరమైన మృగాలు ఉన్నారన్నమాట. ఈ క్రూరమైన మృగాలు ఏం చేస్తారంటే మీ ఆడపిల్లల్ని అపహరించిపోయి ఎక్కడికైనా తీసుకెళ్ళి అత్యాచారం చేసి చంపే ఇటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే మనం రీసెంట్‌లీగానే చాలా సంఘటనలు చూసాం. జరిగాయి కూడాను. చాలా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసే సంఘటనలు జరిగాయి కాబట్టే ఈ విషయం చెప్తున్నానన్నమాట. 100% మీ ఆడపిల్ల ఏదైతే ఉందో మీ ఆడపిల్లనే మీ సమక్షంలోనే ఉంచుకోండి. ఎప్పుడు కూడా ఒక కన్ను వేస్తా ఉండండి. మీ ఆడపిల్ల మీద ఎప్పుడు కూడాను ఒక లుక్ వేయండి. ఆ అమ్మాయి ఎక్కడ తిరుగుతుంది? ఎక్కడ ఆడుకుంటుంది? ఎవరితో మాట్లాడుతుంది? అనే దాన్ని ప్రతి విషయం కూడా మీరు గమనించండి. లేని పక్షంలోని ఏమో ఎవరికి జరుగుద్దో చెప్పలేం. మన మధ్యలోనేమో ఇటువంటి సిట్యుయేషన్ జరుగుతూ ఉంటాయి. మన చుట్టూను ఇటువంటి విషాద సంఘటనలు తిరుగుతూ ఉంటాయి. ఎవరు జరుగుతదో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోతది. అప్పుడు అందరూ కూడా బాధపడాలన్నమాట. బాధపడితే లాభం ఏముంటది? మనిషి ఉండడు. అదేవిధంగా పాపం పరువు కూడా పోతది. చాలా సంచలనమైన, చాలా తీవ్రమైన దుఃఖంలో మునిగిపోతారన్నమాట. అందుకనే ఇవన్నిట్లికి ముగింపు పలకాలంటే ఏం చేయాలి? మనం అందరూ కూడాను చాలా భద్రతగా ఉండాలన్నమాట. ఎందుకంటే కామాంధుల్ని మనం ఆపలేం. కామాంధులు అనేది పెరిగిపోతా ఉన్నారు. దీనికి కామాంధులు పెరిగిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఏదైతే సోషల్ మీడియా ఉందో, ఈ సోషల్ మీడియాని ఎక్కువగా చూడడం వల్ల, చిన్న వయసు నుంచి చూడడం వల్ల వాళ్ళకి ఇటువంటి కామం అనేది పెరిగిపోతుందన్నమాట. ఎక్కలేని ఎక్స్‌పోజింగ్‌లు గట్టా ఎక్కువైపోయినాయి. ఈ సెల్ ఫోన్‌లో, సోషల్ మీడియాలో. ఇయన్నిట్లో కూడా ఎడిక్ట్ అయిపోయి ఏం చేయాలో తెలియక ఇలాగ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ చిన్న పిల్లల మీద దాడి చేస్తా ఉన్నారన్నమాట. ఈ కామ మృగాలు. అందుకనే మన ఆడపిల్లల్ని మనమే కాపాడుకోవాలి. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో రూపంగా అయితే ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. మీ ఆడపిల్లల్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అదేవిధంగా ఇది ఒక అవేర్‌నెస్ వీడియో అనుకోండి, లేక ఒక అలర్ట్ వీడియో అనుకోండి, ఏదేమో అనుకోండి కానీ ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి చాలా మందికి తెలియక నెగ్లిజెన్సీగా అయితే ఆడపిల్లలు అటు ఇటు వదిలేస్తూ ఉంటారు.
చిన్నపిల్లలు కూడా ప్రాణాలు పోతా ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మీకు తోచినంత షేర్ చేయండి. అదేవిధంగా మీకేమనిపిస్తుందో దీని మీద కామెంట్ చేయండి. ఎందుకంటే నేటి సమాజంలోని ఈ విధంగా సంఘటనలు పెరిగిపోతా ఉన్నాయి. రాజస్థాన్‌లో ఏదైతే జరిగిందో అది నిజంగానే ప్రభుత్వం కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చిందా లేదా? అది కరెక్టేనా కాదా అని చెప్పేసి ఒక కామెంట్ చేయండిమాట. దాని గురించి కామెంట్ చేయమంటున్నాను. ఎందుకంటే చాలామంది వస్తా ఉంటారు. ఈ వీడియోలో కామెంట్స్ అని కూడా చదువుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా అర్థమవుద్ది. సో చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.